కరివేపాకు, కారం, ఎండుమిర్చి 50 గ్రాములు, కరివేపాకు ఒక 5 రూపాయలు కరివేపాకు, ధనియాలు ఒక 25 గ్రాములు, జీలకర్ర ఒక 10 గ్రాములు వేసి ఇలా మొత్తం వేగించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టాలి. చిన్నులపాయలు వేసి మిక్సీ పట్టాలి. అప్పుడే కరివేపాకు కారం తయారవుతుంది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఆవిరి కూడా తయారు చేస్తాను. దీంట్లో ఈ కారం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ప్రస్తుతం ఇంట్లో నెయ్యి లేదు, అందుకని నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకొని తినండి. తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? సూపర్, చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్. చట్నీలు తింటే బాగోట్లా, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకని ఇంతైతే ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం. నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది.